పాఠశాల భద్రతా లోపంతో విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థి సాత్విక్ మృతికి సంతాపంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ పాఠశాలలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, కాంపౌండ్ వాల్ సరిగ్గా లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పర్యవేక్షించాల్సిన పీఈటీ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సాత్విక్ మరణించినట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడల్ స్కూళ్లతో పాటు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పి విస్మరించారని విమర్శించారు. మండల, జిల్లా విద్యాధికారులు పాఠశాలలను తనిఖీ చేయకపోవడం, భద్రతా ప్రమాణాలను సూచించకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడరాదని, భద్రతా ప్రమాణాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు పోతే అంటే దీనికి కారణం ఎవరు? కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఒక పీఈటీ గారి పర్యవేక్షణ ఉండాలి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణ ఉండాలని కూడా ఈ సందర్భంగా నా పేరు కొంటు సాగర్, డివైఎఫ్ఐ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఏదైతే అంతర్గాము మండలము లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదశాత్తు చనిపోయిన బాలుడికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు ఈరోజు గోదావరికని చౌరస్తాలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మేము ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మనకు విద్యా సంవత్సరం ప్రారంభమైన క్రమంలో మేము మోడల్ స్కూళ్లను అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ప్రధానంగా ముఖ్యంగా వాటిని అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా మోడల్ స్కూళ్ళు, గురుకులాల్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు విద్యార్థులకు లేవనేది లింగాపూర్ మోడల్ స్కూల్ ఘటననే దానికి ప్రత్యక్ష సాక్ష్యము. ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్లో కూర్చొని విద్యార్థులకు మేము అన్ని విధాలు ఆదుకుంటామని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు. కానీ ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి లింగాపూర్ మోడల్ స్కూలు ఘటననే ఒక నిదర్శనము. ముఖ్యంగా లింగాపూర్ మోడల్ స్కూల్లో ఆ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోవడము ఈ ఘటనకు ప్రధాన కారణము. ఇక్కడ ఉన్న డిఈఓ, ఎంఈఓలు కూడా మొక్కుబడిగా అక్కడ తనిఖీలు నిర్వహించుతూ ఉన్నారు తప్ప అసలు స్కూల్ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పటి వరకు నిర్వహించలేరు. ఆ మోడల్ స్కూల్ యొక్క గోడ కూడా దానికి సరైన భద్రత లేదు. కాబట్టి వెంటనే ఆ గోడ చుట్టూ మొత్తం కూడా ఇనుప కంచెలతో భద్రత వలయం ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.